మా ఈ దినమున మనము 49వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. లోక నివాసులారా, మీరందరూ ఏకంగా కూడి చేయండి. నా నోటు విజ్ఞాన విషయములు కలుగు, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము కూర్చున్నదే ఉంది. పురాతన దానికి నేను చెవియెత్తును. సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచును. నా కొరకు పొందు వారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేనేల భయపడవలను. తమ ఆత్మీయ ప్రాపత్మని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగలుతున్న వారికి నేనేల భయపడవలను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేదు. వారు పుణ్య చూడక నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగల వారు ఎవరినూ లేరు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోవడం సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నచ్చుతుంది. వారు తమ ఆస్తిని ఇతరులకు తెచ్చిపెట్టదు. తమ ఇల్లు నిరంతరము నిలిచినను తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకున్నారు. తమ భూములకు తమ పేరు పెట్టుడు. ఘనత వహించిన వారైనను మనుషులు విలువజారు. వారు నశించిన భూములను కోరినవారు. స్వాతిశయ భూములను వారి నోటి మాటను బట్టి వారు అనుసరించి వారికి ఏకది. వారు పాతాళంలో మందగా పెట్టబడి మరణము వారికి కాపరి ఉంది. ఉదయం యథార్థవంతులు వారి మేలును, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోయి దేవుడు నన్ను చేర్చుకున్నాను. పాతాళ పరములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించి ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడుతుంది. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోదు. వారి ఘనత వారి వెంట దిగదు. నీకు నీవే నేను చేసుకుంటున్నది మనుషులు నేను గుర్తించినాను. తన జీవిత కాలమున ఒకడు తనను కోరుకున్నాను. అతడు తన పిల్లల కలుగునకు చేరవాలి. వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఘనత నుండి ఉండి ఉత్తీర్ణులైన వారు నశించి చెప్పుకోవాలని కోరుతున్నారు. చదవండి లేఖన భాగాన్ని గమనించడమ్మా. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొన్నప్పుడు ఆపత్కాలముల్లో నేనేలా భయపడవనెను. మరి కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి సర్వ జనాంగమా ఆలకించండి. సామాన్యులే కాదు సామంతులే కాదు. అంటే సామాన్యులు అంటే ఎవరమ్మా? సహజంగా సాదాసీదా జీవితాన్ని గడిపేటటువంటి వారు. అలాగే సామంతులైన వారంటే ఎవరు? కొంచెం ధనవంతులుగా ఉన్నటువంటి వారు. అలాగే ధనికులు అంటే వారికన్నా ధనవంతులు. అంటే ఇక ధనవంతులుగా ఉన్నటువంటి వారు ధనికులేమి, అలాగే దరిద్రులేమి, అసలు ఏమీ లేని వారైతేనేమి. లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. అంటే ఇక్కడ పేదవాడు అత్యంత సంపన్నుడు అనేటటువంటి భేదము లేదు. అలాగే సామాన్యుడు అధికారము కలిగినటువంటి సామంతుడు అన్న భేదమేమి కూడా లేదు. లోకములో నివసిస్తున్న సమస్త జనులారా మీరందరూ కూడా ఏకముగా అంటే ఒకే విధానముతో ఒకే విధముగా కూడుకొని ఉండండి. అంటే ఒకే చోట ఒకే విధముగా మీరంతా కూడి చెవియొగ్గుడి. అంటే చెప్పబోతున్నటువంటి మాటలను మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆ చెప్పే మాటలని మీరు జాగ్రత్తగా చెవియొగ్గి వినండి. ఏంటంటున్నారమ్మా? నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. అంటే నేను మాట్లాడబోతున్నటువంటి మాటలు ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా ఎలాంటివై ఉన్నాయి? విజ్ఞాన విషయములు. అర్థమవుతుందా? అంటే విజ్ఞానము. నీ దగ్గర డబ్బు ఉంది, ఇంకొకరి దగ్గర డబ్బు లేదు. నీ దగ్గర పవర్ ఉంది, ఇంకొకరి దగ్గర పవర్ లేదు. దీనికి సంబంధం లేదు. సమస్త జనులకి అవసరమైనటువంటి విజ్ఞానము. ఎందుకంటే మనం చూస్తే కనుకమ్మా, ఇక్కడ మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో
అత్యున్నతమైనటువంటి ఉద్యోగమైన ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే, అలాగే అదే ఐఏఎస్ ఆఫీస్లో ముందుండేటటువంటి బంట్రోత్ అయినా సరే, వీరిద్దరి జ్ఞానము చదువు విషయంలోనే తారతమ్యంగా ఉంటుంది. అథవా ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన ఎవరయ్యారు? కలెక్టర్ అయ్యారు. ఇతడు సరిగా చదువుకోలేదు కాబట్టి ప్యూన్ అయ్యాడు. కానీ లోకపరమైనటువంటి విధి విధానాల్లో దేవుని యొక్క జ్ఞానము గురించి ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆలోచన విధానమును ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ఉద్యోగి అయినా సరే కూర్చొని వినాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఊరక చెప్పుకుందాం, ఒక విశ్వాసి అయినటువంటి ఒక కలెక్టర్ గారు ఉన్నారు అనుకుందాం. విశ్వాసి, వినండి ఏమా. అదే ఇంకొక ఆఫీసులో బంట్రోతుగా ఉన్నటువంటి ఆయన సేవకుడై ఉన్నాడు అనుకోండి అమ్మా, సేవకుడో సంఘ కాపురో అయి ఉన్నా అనుకోండి. అప్పుడు ఏ సలహా అయినా సరే ఈ కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళి అడుగుతారమ్మా? నువ్వు సామాన్యుడివి, నిన్ను నేను అడిగేది ఏందంటారా? అంటారు కదా. ఆయన దగ్గరికి వెళ్తారు. ఈయన కష్టం వచ్చినా ఆయనకి చెప్పుకుంటారు, ఈయనకి ఇబ్బంది అయినా ఆయనకి చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటారు. అర్థమైంది? అందుకనే దేవుడు అంటున్నాడు, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి. అంటే ఈ లోకంలో ఉన్నవి ఈ 4 తరగతులే. ఈ ఒకటేంటిది? సామాన్యులు, అంటే ఏ అధికారము లేనటువంటి వారుగా ఉండేటటువంటి వారు. మరొకటి ఏంటిది? ఒక పవర్ కలిగినటువంటి వారు, ఏదో ఒక అధికారం కలిగిన వారు. మరొకటి ఏంటిది? దరిద్రులు, అంటే అసలు ఏమీ లేని వారు. మరొకటి ఏంటిది? అత్యంత సంపన్నులు. అర్థమైందా? ఈ నలుగురిని కూడా, అంటే ఈ యొక్క తరగతులు కలిగినటువంటి వారందరినీ కూడా ఏం చెప్తున్నారమ్మా? మీరంతా కూడా ఏకముగా కూడి రండి, విజ్ఞాన విషయమైనటువంటి విషయములను నేను మీకు వివరిస్తా, ఆ యొక్క మాటలు మీరు వినుటకు చెవి యొక్కి ఆలకించండి అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇక చూడమ్మా, గూఢార్థము గల దానికి నేను చెవి యొగ్గేదను, సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. గూఢార్థము కలిగినటువంటి విషయము. మనం కూడా ఎవరన్నా మనతో ఎవరన్నా మాట్లాడితే వెంటనే తొందరపడి దానికి రిప్లై ఇచ్చేయకూడదు, కొద్దిగా ఆలోచించాలా. ఈ యొక్క మాట వీరు మాట్లాడటానికి లోతైన అర్థం ఏముంది, లోతైన విషయం ఏముంది, అందులో ఏదైనా నాకు ఉపయోగకరంగా ఉందా, లేదంటే నన్ను బాధించేదిగా ఉందా, లేదంటే నాకు సహాయపడేదిగా ఉందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిలో కొన్ని మనకు నొచ్చుకునేటట్టుగా ఉంటాయి. కానీ ఆ నొచ్చుకున్న విధమైనా సరే కొద్దిగా ఆలోచించి కనుక అర్థం చేసుకుంటే మనకు శ్రేయస్కరమైనటువంటి విధానం కూడా అందులో కలిగి ఉండొచ్చు. అర్థమైందా? కనుక గూఢార్థమైనటువంటి విషయముల కొరకు మనము విన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గూఢార్థం ఏమై ఉన్నదో మనం తెలుసుకోవాలి. అలాగే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏమంటాడమ్మా? సితార తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. అంటే ఒక వాయిద్యం, సితార తీసుకొని ఏం చెప్తా అంటున్నాడు? నా మాటలు ఏమైతే లోతైన మాటలు ఉన్నాయి, ఎందుకంటే నేను గూఢార్థమైన విషయంలో నేను తెలుసుకొని ఉన్నా, వీటిని నేను మీకు తెలియజేసేటప్పుడు, వివరించేటప్పుడు నేను ఆ యొక్క ఏ విషయం కూడా మరుగుపరచకుండా సమస్తము వివరిస్తా. కాబట్టి చెవి యొగ్గి ఆలకించండి, వినండి అని చెప్తూ ఉన్నారు. ఇక నా కొరకు పొంచు వారి యొక్క దోష కృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు, అంటే నా కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో, నన్ను హింసించడానికి కావచ్చు, నన్ను బాధించడానికి కావచ్చు, నా కొరకైతే ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో అటువంటి వారి యొక్క దోష కృత్యములు, అంటే వారు ఏదైతే చేయదలుచుకున్నారో ఆ యొక్క విధానాలన్నీ కూడా దోషపూరితమైన కృత్యములై ఉంటే అవి నన్ను చుట్టుకున్నా కూడా నేనెందుకు భయపడాలి? నా స్వయంకృత అపరాధం కాదు కదా ఏమా, నా స్వయంకృత అపరాధమా? ఇప్పుడు ఎలా అంటే, లైక్ ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు స్పీడ్గా ఒక బస్సు వస్తుంది, ఓకే, రోడ్డు మీద ఒకరు నిలబడి ఉన్నారు. బాగా ఆలోచించండి. మధ్యలో వారి వెనక నేనున్నా, నా వెనక ఇంకొకరు ఉన్నారు. బస్సు వస్తుంది, ఒకరు నన్ను తోసారు, నేను గబక్కన వారి మీద పడ్డా. ఇతడు అంటే నాకు ముందున్నటువంటి అతడు పరిగెత్తుకుంటే, అంటే ఆ స్పీడ్లో, నేను పడ్డ స్పీడ్లో అతడు వెళ్ళిపోయి బస్ కింద పెట్టి చనిపోయాడు అనుకోండి, దోషమే. కానీ దోష కృత్యం ఎవరిది? నన్ను నెట్టిన వారిది, అంతే కదా. నా ఇంటెన్షన్ కాదు కదా, నేను కావాలని చేయలా, నన్ను నెట్టారు. కానీ ఆ యొక్క దోష కృత్యం నన్ను చుట్టుకున్నప్పుడు అది నా స్వయంకృత అపరాధం కాదు కదా, నేను ఎందుకు భయపడాలి? అవునా కదా. అలాగనే మనం ఈ లోకంలో జీవించుతూ ఉన్నటువంటి ఈ యొక్క విధానాల్లో అనేకమైనటువంటి మనుషుల వల్ల మనకు కలిగేటటువంటి భయాలు,
కంగారులు, ఇటువంటివన్నీ కూడా వారి యొక్క దోష కృత్యముల వలె మనల్ని చుట్టుకొని ఉన్నప్పుడు మనం వేటిని చూసి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది నీ యొక్క స్వయంకృతాపరాధము కాదు. స్వయంకృతాపరాధము కాకుండా ఉండాలంటే నువ్వేమి చేయాలి? నీవు విన్న సమస్తమును గూఢమైనటువంటి అర్థములు తెలుసుకోగలగాల. అర్థమైందా? ఆ గూఢాంశంలో ఉన్నటువంటి మరుగైన మాటను నీవు తెలుసుకున్నప్పుడు నీవేమి కూడా స్వయంకృత అపరాధములు నీవు చెయ్యవు. కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలెను. అంటే ఆస్తులు సంపాదించుకునేటటువంటి వారు అనేకులు ఉంటారు. వారు ఆస్తిని సంపాదించుకొని ఆ ఆస్తి విస్తారమును బట్టి వారిని పొగుడుకుంటూ ఉంటే వారిని చూసి మనం ఎందుకు భయపడాలా? అంతే కదమ్మా. ఇప్పుడు వారికి ఉంటే వారు తింటారు, అవునా కదా? మనకు ఒరిగేదేంటి? కాబట్టి మనం అలాగా భయపడేవారుగా ఉండకూడదు. అలాగని చెప్పేసి మనం మేము భయపడే వాళ్ళం కాదు, నీకు ఎంతుంటే ఏమిరా అని మనం ఎదురు తిరగకూడదు. అర్థమైందా? మనకు ఆ రెండు రైట్లు లేవు. ఒకటి భయపడటానికి రైట్ లేదు, అలాగనే ఎదిరించడానికి రైట్ లేదు. ఎందుకని దీన మనస్సును కలిగిన వారుగా మనం ఉండాలి, సాత్వికతను కలిగిన వారుగా మనం ఉండాలి. అర్థమైందా? దేవుణ్ణి కనబరిచేవారుగా మనం ఉండాలి. కాబట్టి గమనించాలి, ఆ రీతిగా మనం ఉంటూ ఉండాలి. చూడమ్మా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచించలేడు. అలాగే వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. కాబట్టి గమనించాలి, మనం ఎవడును ఏ విధము చేతనైనా కూడా, అంటే మనం ఉన్నాం, మన సహోదరులు ఉన్నారు, మనం ఎంత కష్టపడ్డా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నా కూడా వారిని మనం విమోచించలేము. అంటే వారి మీద ఉన్నటువంటి పాపదోషాన్ని మనం తీయలేము, వారి మీద ఉన్న నేరారోపాన్ని మనం తీయగలమా? ఇప్పుడు ఒకరికి శిక్ష పడిందమ్మా, వారు ఒక తప్పు చేశారు, శిక్ష పడింది వారిని తీసుకెళ్లి జైల్లో వేశారు. మనము బెయిల్ ఇప్పించో ఇంకోటి చేసో వారిని జైలు నుంచి బయటకు తీసుకురాగలం, కానీ వారి మీద ఉన్నటువంటి ఆ నేరారోపణ తీసేయగలమా? అతడు చెయ్యకపోతేనే తీయగలం. ఎందుకని? అతడి మీద మోపబడింది ఫాల్స్ కేసు కాబట్టి. అర్థమైందా? నిజంగా చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయగలమా? అదే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అర్థమైందా? కేవలం మన సహోదరుడు విమోచింపబడాలి అంటే వాడు దేవుని సన్నిధికి రావాల్సిందే. ఆయన మాత్రమే వాడిని విమోచించగల గొప్ప రక్షకుడై ఉన్నాడు. కాబట్టి గమనించాలి. అలాగే చూడండి, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. అంటే ఇక్కడ కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు అంటే అర్థం ఏంటంటే నిత్య జీవానికి వారసుడు అగునట్లు. అదే మనుషులుగా చెప్తున్నా, నరులుగా ఉన్నటువంటి వారిలో ఎవరైనా సరే వారి యొక్క సహోదరుడిని విమోచించలేడు, ఫస్ట్ థింగ్. తర్వాత వాడి యొక్క సహోదరుడు కానీ అతడు కానీ కుళ్ళు చూడకుండా నిత్యము జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఎందుకని? పాప పరిహారార్థం ఏం కావాలి? రక్త ప్రోక్షణ అవశ్యం. అది ఎవరిదై ఉండదమ్మా? నిరపరాధ రక్తమై ఉండాల. మరి ఈ లోకమందు ఉన్నటువంటి సమస్త జనులకు కలిగింది ఏంటి? నిరపరాధ రక్తమా, అపరాధ రక్తమా? మనందరి రక్తం ఏంటిది? అపరాధ రక్తమే కదా. కాబట్టి గమనించాలి, అలాగా ఎవడును కూడా విమోచించలేడు. కనుక గమనించండి, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. అర్థమైందా? మన యొక్క పాప విమోచనం అంటే మన యొక్క పాప విమోచన క్రయధనము ఏదైతే ఉంటుందో, అంటే ఒక వెలగా ఉందనుకుందాం, మన మీద మోపబడినటువంటి పాపానికి పరిహరించడానికి ఒక వెల ఉందనుకుందాం. ఓకేమా? ఆ వెల లాంటిదంటమ్మా బహు గొప్పది. అంటే సపోజ్ ఎట్లా అంటే
నేను 1 కోటి రూపాయలు తెచ్చి నా ప్రాణాన్ని విమోచించండి అయ్యా అని పెట్టా అనుకో, అది ఇంకా మించి ఉంటుంది. అర్థమైందా? అంటే అది ఇంకా ఇన్ఫినిటీ అనమాట, లేదు దానికి. ఎందుకని? ఎండ్ పాయింట్లో ఉన్నది ఏంటిది? నిరపరాధ రక్తం అయి ఉండాలి అక్కడ, అపరాధ రక్తం కాదు, నిరపరాధ రక్తం అయి ఉండాలి ఎండ్ పాయింట్లో. కానీ అది ఉందా మన దగ్గర? ఎండ్ పాయింట్ ఉందా? లేదు. మనం ఎంత రక్తం దారపోసినా, మనకున్న సమస్తము ఏమి చేసినా, ఆ యొక్క నిరపరాధ రక్తము మన యొక్క విమోచన క్రయధనముగా చెల్లించకపోతే ఏ నరునికి విమోచన అనేదే లేదు. అదే ఇక్కడ వ్రాయబడి ఉన్నదనమాట. ఏమనుంది? ఎన్నటికి తీరక అట్లుండవలసినదే, అది అలాగే ఉండిపోవాల్సింది, అది ఎప్పటికీ కూడా ఇంకా తీరదు. చూడమ్మా, జ్ఞానులు చనిపోదురు అన్న సంగతి అతనికి కనబడకపోదు. అంటే జ్ఞానైనటువంటి వారు ఉంటారు కదా, మా అపర జ్ఞానులు ఉంటారు, వారు చనిపోతారన్న సంగతి వారికి కూడా తెలుసు. అర్థమవుతుందా? అలాగే మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతురు. మూర్ఖులు కూడా అలాగే నశిస్తారు. కాబట్టి నశించటము అనేది కామన్ థింగ్గా ఉంది. అయితే నశించుటకు ముందు మనం ఎలా ఉండాలో మనల్ని మనం చూసుకోవాలి. నశించడానికి ముందు జీవార్థమైనటువంటి మార్గంలోనికి మనం ఎలా వెళ్ళాలో మనం తెలుసుకోవాలి. నశించడానికి ముందు మనం దేవుల్లో ఎలా ఎదగాలో తెలుసుకోవాలి. అప్పుడు ఆ నశించుట అనేది అది నశిస్తుంది. అర్థమైందా? ఏ పదం అయితే నశించేది అయి ఉన్నదో ఆ పదం నశించిపోద్ది. అర్థమైందమ్మా? ఎలా అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? మాకేం తెలుసు అంటారా? అంతేనా? ఇది చెప్పరేంది ఎవరు? బట్టి ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది మ్యాథ్స్. ఓకేనా? సరే, వదిలేయండి ఆ విషయాన్ని. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నశించుట అనేది ఉంది. ఓకేనా? ఆ నశించుట ఉన్నది నశిస్తుంది. నా పాయింట్ అది నేను చెప్పేది. ఇప్పుడు నశించుట అనేది మైనస్ అనుకోండి. మనము ఈ నశించుటకు ముందు దేవుణ్ణి గుర్తెరిగి ఉన్నాం, దేవుల్లో ఎదుగుతున్నాం, దేవుల్లో ఫలిస్తున్నాం, దేవుల్లో వర్ధిల్లుచూ ఉన్నాం. అప్పుడు మనకేముంది? జీవార్థమైన రక్షణ మనకున్నది. కానీ మన జీవితంలో ఒక నశించుట అనేటటువంటి పదం ఉంది. ఓకేనా? ఆ పదం మనకు మైనస్ అయింది. ఆ పదము మనకు ఎక్కడో చాట మనకు ఎదురవలసినదిగా ఉంది. నశించుట అనేది మన జీవితంలో ఉన్నటువంటి నశించుట అనేది మన ముందుకు రాబోయేటటువంటి ఆ నశించుట అనేటటువంటి మైనస్ రెండు కలిస్తే ప్లస్ జీవార్థం అవుతుంది అనమాట. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. ఆ రీతిగా మనం దేవుల్లో ఎదుగటానికి మనకు అవసరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? గూఢార్థమైనటువంటి విషయాలు నేను చెవియొగ్గి ఉన్నాను, మరుగైనటువంటి మాట ఏది ఉంచకుండా మీకు బయలుపరుస్తున్నాను, వాటిని వినండి అని చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి మనం గమనించాలి. ఇంకా చూడండి, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. ఎవరు ఎవరు మనం చెప్పుకున్నాం అయ్యన్న శెట్టి గారి సత్రం అని. ఆయన పాపం ఎందుకు చేశాడు? పేద ప్రజలు ఇంకోళ్ళ కోసం చేశారు వాళ్ళ ఆస్తి. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఈవెన్ దో గవర్నమెంట్ అనుభవిస్తున్నా కూడా ఇక్కడ అర్థం ఏంటి? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదరు అన్నారంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అది ఇతరులే కదా, వారి వారసులు కాదు కదా, అవునా కదా? అలాగే తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకొందురు. అలాగే తమ భూములకు తమ పేర్లు పెట్టుకుందురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగమును పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును అలాగే వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును.
కాబట్టి మనం గమనించాలి, ఎవరైతే వారి యొక్క ఆస్తియే ప్రాపకమని, వారి ఆస్తి ఇంత విస్తారంగా ఉందని, ఎవరైతే దానినే సమస్తం అనుకొని జీవిస్తూ ఉంటారో అటువంటి వారి విషయమై ఏమని చెప్తూ ఉన్నారమ్మా? వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిలుచునని వారు అనుకుంటారు, అలాగే తమ నివాసములు తరతరాలు ఉంటాయని వారు అనుకుంటారు, అలాగే వారి భూములకు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. కానీ అవన్నీ కూడా వ్యర్థం. అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఇతరులకు దారాదత్తం చేయబడుతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటారు, అవునా? దాని డీకే పట్టా అంటారు, ఇస్తారు కదా. ఇల్లు లేని వారు ఉండాలని చెప్పేసి కొన్ని చోట్ల అయితే గవర్నమెంటే ఇల్లు కట్టించి వారికి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది భూమి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటిది భూమి. ఆ భూమి ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. దానికి పూర్వం వెళ్తే ఎవరిది ఉంటుంది? ఏదో ఒక రాజ్యానికి సంబంధించిన భూమేగా. ఏదో ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక అధికారిదైనను, లేదంటే ఆ రాజుదైనను, లేదంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలదైనను అయి ఉంటుందిగా, అనా కదా. కానీ ఇప్పుడు ఎవరిదైంది? అది ఇప్పుడు ఎవరిదైందమ్మా? ఇతరులు దావలా? అయిందా అవలేదా? కాబట్టి ఎవరం కూడా ఇది నాది అది నాది వాటినే చూసుకుంటూ వాటినే హెచ్చించుకుంటూ అలాగ గర్వంతో ఉండటం అనేది వ్యర్థమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీదే అయినప్పుడు అది నీదే, దాన్ని చూసి నువ్వు అతిశయపడవద్దు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. ఎందుకంటే కంటిన్యూషన్లో చూడండి, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. అంటే ఘనత వహించిన వాడైనా కూడా మనుషుడే కదా, వాడు నిలుస్తాడా? నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. మృగాలు ఎలా నశించిపోతున్నాయో వాడు కూడా అలాగే నశించిపోయేవాడు. కాబట్టి గమనించాలి. అలాగే స్వాతిశయ పూర్ణులకును, స్వాతిశయ పూర్ణులు అంటే ఎవరు? మరలా ఎవరు? స్వాతిశయ పూర్ణులు అంటే ఎవరో కాదు, ఎవరైతే వాళ్ళని వాళ్ళు చూసుకొని అబ్బా నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది, నేను ఎంత అందంగా ఉన్నాను, లేకపోతే నేను ఎంత బలంగా ఉన్నాను, నేను ఎంత హైట్గా ఉన్నాను, లేకపోతే నేను ఎంత స్మార్ట్గా ఉన్నాను, నాకు ఇన్ని ఉన్నాయి, నాకు అన్ని ఉన్నాయి అని ఎవరైతే అనుకుంటారో వారే స్వాతిశయ పూర్ణులు. అంటే స్వయంగా అతిశయపడేవారు. అర్థమవుతుందమ్మా? స్వాతిశయ పూర్ణులకును, అలాగే వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించేవారు. అలాంటి వారు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళని కూడా వాళ్ళని ఫాలో అవుతుంటారు కొందరు ఫాలోవర్స్. వారి పరిస్థితి కూడా ఇంతే, వారికి కూడా ఇదే గతి అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? మనకున్న దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా మురిసిపోకూడదు. గమనించండి, మనకున్న దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. అర్థమైందా? ఎందుకంటే నీవు లేని రోజున నీది అనుకున్నది ఏది నీది కాదు. అయిదా? అవ్వదు. నేను 98లో ఇంట్లోంచి పారిపోయాను కదా, మీకు తెలియదులేండి. పారిపోయి మన కేఏ పాల్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయాను. అంటే దేవుడి మీద భక్తితో వెళ్ళాల, ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మన ఇక్కడ ఒంగోలు నుంచి చాలామంది వెళ్ళాం. వెళ్ళేదాలో ట్రైన్ యాక్సిడెంట్ అయితే చాలా జరిగిందండి. ఆ టాపిక్ తర్వాత ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విధానంలో ఒంగోలు నుంచి వెళ్ళినటువంటి వారిలో ఒక ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒక అతన్ని ఇంకొక అన్న పిలిచి, మేము కూడా అక్కడ ఉన్నాము, అన్న చెప్తున్నా అనమాట, అరే నీవు ఆ అమ్మాయిలు ఏం చూసి ఇష్టపడ్డావో ఏమో అది వదిలేసే, ప్రస్తుతానికి నేను కొన్ని విషయాలు చెప్తా, దాన్ని ఆలోచించు అన్నాడు. ఇప్పుడు ఆ ఆమెలో నువ్వు అద్దాన్ని చూసుంటావు, ఆ కళ్ళని చూసుంటావు, ఎందుకురా కళ్ళు పుసులుగా ఆడతాయి. ముక్కును చూసావా, ముక్కులో చండాలం ఉంటుంది. పోనీ పెదాలని చూసి ఇష్టపడ్డావా, నోరు కడుక్కోపోతే ఆ వాసన భరించలేవు. చెవుల ఏం చూసావు, ఇవన్నీ వ్యర్థమే. కానీ నీవు గనక నిజంగా ఇదే విధంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీవు బాహ్య సౌందర్యాన్ని చూసి ఇష్టపడి ఉంటావు, కానీ అంతర్ సౌందర్యముతో దేవుడు నీకు ఒక తోడు దయచేస్తాడు. కాబట్టి నీవు మొదట ఇవన్నీ వదిలేసి నువ్వు దేవుణ్ణి అనుసరించు.
ఒకవేళ నీ ప్రేమ నువ్వు ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఏమంటారు, నా ప్రేమ గొప్పది, నా ప్రేమ అలాంటిది, నా ప్రేమ ఇలాంటిది, ఎన్నో త్యాగాలు చేసే ప్రేమ నాది, లేకపోతే యుద్ధాలు చేసే ప్రేమ నాది, యుద్ధానికి సిద్ధమైన ప్రేమ నాది అనేటటువంటి ఆలోచనలు నీలో ఎన్నో ఉండి ఉండొచ్చు మేబీ. అయితే నీవు ఇక్కడికి వచ్చింది దేవుని కొరకు వచ్చావు కాబట్టి వీటిని పక్కన పెట్టు, దేవుని గురించి ఆలోచించు, దేవుని ప్రేమించు, అప్పుడు నీకు ఇవి వస్తాయి అని చెప్పానమాట. అంటే ఇక్కడ స్వాతిశయ పూర్ణులుగా మనముంటే, నేను ఎంత అందగాడినానో లేదంటే నేను ఎంత అందగత్తినానో, నాకు ఇలా ఉంటాను, నేను అలా ఉంటానని మురిసిపోయే విధానం ఉంటే ఒక్కసారి మన కళ్ళ నుండి వచ్చేది, ముక్కు నుండి వచ్చేది, నోటి నుండి వచ్చేది, చెవుల నుండి వచ్చేది, వీటన్నిటిని కనుక ఒక 2 రోజులు శుభ్రం చేసుకోకుండా చూసుకోండి, అప్పుడు ఉంటారు నిజమైన అందం. అప్పుడు కదా అతిశయపడాలి. నేనెంత మన స్వాతిశయం ఎలా ఉండాలప్పుడు, అప్పుడు అలా బయటకు వచ్చి అప్పుడు ఎదుటి వారిని పిలిచి చూసేవారిని ఎంత అందంగా ఉన్నానో అని చెప్పాలి. అది కదా నిజమైన అందం కదా. అలా ఎవరు ఉండగలరా ఏమా? ఎవరు ఉండగలరా? ఎవరు ఉండలేరు, వాళ్ళే ఉండలేరు అసలు ముందు. కాబట్టి స్వాతిశయ పూర్ణులుగా ఉండక దేవుని విషయమై అతిశయించేవారుగా మనం ఉండాలి, గమనించాలి. అలాగే చూడండి, ఇలా ఉండేవారు ఎలా ఉంటారు చూడండి, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. ఎవరు? ఇందాక మనం మొదలు చెప్పుకున్నాం, ఆస్తియే ప్రాపకం అనుకున్నవారు, అలాగే వారికి ఉన్నటువంటి సర్వస్వమును బట్టి పొగుడుకునేటటువంటి వారు, అలాగే నేనే జ్ఞానిని అని అనుకునేటటువంటి వారు, అలాగే ఘనత వహించినటువంటి వారు, అలాగే స్వాతిశయ పూర్ణులు, వీరంతా కూడా ఎలా ఉంటారు? దేవుని విడిచిన వారు అవుతారు కదా. దేవుళ్ళు ఉండలేరు వీరంతా దేవుడిని విడిచి పక్కకి వెళ్ళేవారు ఉంటారు. కాబట్టి అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? వారంతా కూడా పాతాళంలో మందగా కూర్చబడుదురు. అయితే వారికి కావలి కాస్తే ఎవరుంటారు? కాపరిగా మరణం ఉంటుంది. అర్థమైందా? మన సంఘ కాపరి వచ్చి ఉంటారు కాపరిగా, కావలి కాస్తూ ఎవరుంటారు? మరణం ఉంటుంది కాపరి అయి. కాబట్టి ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. ఉదయమున యథార్థవంతులు వాళ్ళని ఏళ్తారు. అంటే ఏలటం అంటే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి రాజ్యపాలన చేస్తారని కాదు. మనం ధనవంతుడు దరిద్రుడు అయినటువంటి లాజరు గారి విషయంలో మనం చూస్తే కనుక, లాజరు మొదట ఎలా ఉన్నాడమ్మా? దరిద్రుడిగా ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు. ఇక్కడ ఇతడు ఏమడుగుతున్నాడు? అయ్యా కొంచెం నీరు పంపించయ్యా అంటున్నాడు. అంటే ఇతడును ఏలేవాడుగా ఉన్నాడు. అక్కడ ఏలటం అంటే పరిపాలన చేస్తాడని కాదు, గొప్పగా ఉన్నాడు అని. అర్థమైందమ్మా? ఇప్పుడు మనల్ని ఏలుతూ ఉంటారు, సీఎం అయినా ఎమ్మెల్యే దగ్గర నుంచి చూస్తే, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం, లేదంటే సెంట్రల్ మినిస్టర్, లేదంటే పిఎం, లేదంటే ప్రెసిడెంట్, వీరంతా ఉంటారు. వీరందరూ ఎవరు? మనల్ని ఏలేవారు. అవునా? అంటే ఆ ఏలుతున్న విధానంలో వారెవరు? గొప్పవారుగా ఉంటారు. ఒక సామాన్యుడికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుందా? ఉంటుందమ్మా? ఉండదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది కదా. ఈవెన్ సీఎంకే జెడ్ కేటగిరీ ఇస్తున్నారు ఇప్పుడు. అలాగే మనము దేవునిలో ఉన్నటువంటి వారుగా, యథార్థవంతులుగా ఉంటే మనం ఏలేవారుగా ఉంటామన్నమాట. అంటే గొప్పవారుగా ఉంటాం. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవు. అంటే వారి స్వరూపాలు ఎట్లయిపోతున్నాయి? నివాసం ఉండదు కదా. నివాసం ఉన్నా ఉంటుందా? పాతాళంలో ఏముంటుంది? అగ్ని ఆరదు. నువ్వు ఎంత నివాసం కట్టుకున్నా ఉంటుంది అగ్ని దెబ్బకి. ఉంటుందమ్మా? ఏది ఎవరేం చెప్పట్లా? ఉంటుందా? ఉండదు. ఎందుకని? అగ్ని ఏం చేస్తుంది? దాన్ని ఆవిరి చేస్తుంది కాబట్టి అది ఉండదు. అయితే దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. అర్థమైందా? పాతాళానికి ఎంత బలం ఉన్నా సరే ఆయన మనల్ని ఏం చేస్తాడమ్మా? విమోచిస్తాడు. పాతాళానికి ఉన్న బలం ఏంటి? నువ్వు నా దగ్గర నుంచి పోవాలంటే మర్యాదగా రక్తం కార్చు, నిరపరాధ రక్తం కార్చు అంటది. దాని బలం అది. ఎందుకని? ఎవరి దగ్గర లేదు కదా. ఒకరి బలహీనతే కదమ్మా ఎదుటి వారి బలము. అవునా కదా? ఇప్పుడు భయపడేవారు ఉన్నారంటే, భయపెడుతున్నారంటే ఏంటి? వారి యొక్క బలహీనత భయం. వీరి యొక్క బలం ఏంటి? వీరికి ఉన్న కండలు కాదు, వారి బలమే వీరికి భయం. బలం. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి.
పాతాళంలో ఉన్నటువంటి అంటే పాతాళానికి అర్హులైనటువంటి వారు, అంటే ఇక్కడ ప్రత్యేక అర్హత అని కాదు, పాతాళానికి కొనుక్కోబడే వారికి ఉన్నటువంటి బలహీనత ఏంటి? వారి దగ్గర విమోచన క్రయధనం లేదు అనేది. అయితే దేవుడు చేర్చుకున్నటువంటి వారి బలం ఏంటి? వారి యొద్ద విమోచన క్రయధనము ఉన్నది. ఎవరది? యేసు ప్రభు వారు. అవునా? కాబట్టి అప్పుడు మనల్ని విమోచించబడుతుంది అనమాట. మనంతా కూడా విమోచించబడ్డవారుగా ఉంటాం. కాబట్టి గమనించాలి. చూడమ్మా, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. అలాగే వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడరు. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. కాబట్టి చూడండి, ఒకడు ధన సంపన్నుడైనా సరే, అంటే ఒకడు అమితంగా ఎంత సంపాదించినా సరే, వాడి యొక్క ఇంటి ఘనత విస్తరించినా సరే మీరు భయపడవకండి. ఎందుకంటే వాడేం మిమ్మల్ని విమోచింపడు, వాడేం మిమ్మల్ని పరిరక్షించడు. కాబట్టి వానిని చూసి భయపడకూడదు, లోకాన్ని చూసి భయపడాలి. ఎందుకంటే లోక ఆశలో నేను పడిపోతానేమో అని. అర్థమైందా? అలాగుండాలి. అలాగే వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. ఎంత సంపాదించినా కూడా వాడు ఏమైనా తీసుకెళ్తాడమ్మా? ఏమి కొనిపోడు. వాని ఘనత కూడా వాని వెంట దిగదు. దిగుద్దా? దిగదు. ఎందుకంటే ఇప్పుడు ఘనత వహించిన వాడు అప్పుడు ఉన్నాడని సింపుల్గా చెప్పేస్తాను, మనకు అర్థమయ్యే భాషలాగా చెప్తాను. ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు. ఓకే, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనతో పాటు కూర్చొని ఫోటో దిగాలని, ఆయనతో మాట్లాడాలని ఎంతమంది అనుకుంటారు? చాలామంది అనుకుంటారు కదా, గొప్ప వ్యక్తి, ఆయన పక్కన మనం కూడా ఉంటే మనకు కూడా ఘనత వస్తుంది అని చాలామంది గొప్పగా అనుకుంటారు కదా. అలా అనుకున్న వాళ్ళు రతన్ టాటా గారు చనిపోయారు కదా, ఆయనతో పాటు పక్కన పడుకొని ఆయన కూడా జీవ సమాధి అయ్యాడా? అదే ఘనత వచ్చింది కదా, రతన్ టాటా గారితో పాటుగా పోయాడని. రాదా? కానీ ఎవరు కూడా అలాగా తెగించలేరు. కేవలం పై మెరుగులు కలిగినటువంటి వారు మాత్రమే మన చుట్టూ ఉన్నటువంటి వారు. కాబట్టి అలాంటి వారిని చూసి మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు. అలాగే చూడండి, నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను. అంటే ఎవరన్నా సరే వచ్చి అబ్బా నీ అంత గొప్పవాళ్ళు లేరు నీతో అన్న వెంటనే నువ్వు కూడా అబ్బా నా అంత గొప్పవాళ్ళు లేరు. అలా అనుకోవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అలా అనుకుంటే కనుక అతడు తన పితరుల తరమునకు చేరవలెను. అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన పితరులు ఎవరైతే కనపడకుండా పోయారో వారి దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే ఇక ఎప్పుడు కూడా వెలుగు చూడలేదు, అంటే జీవంలోకి వారిక రాలేరు. ఎందుకంటే వారిలో ఎప్పుడైతే వారిని వారు స్తుతించుకుంటారో, వారిని వారు పొగుడుకుంటారో, అప్పుడు వారు ఏమైపోతారమ్మా? ఆటోమేటిక్గా గర్విష్ఠులు అయిపోతారు. నాకేమి అనేటటువంటి విధానానికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే గర్విష్ఠులు అయిపోయారో అప్పుడు ఇంకా వారు నిజమైన వెలుగును చూడగలుగుతారా? చూడలేరు. కాబట్టి గమనించాలి. అలాగే చూడండి, ఘనత నొంది ఉండి కూడా బుద్ధిహీనులైతే కనుక వారు ఎలా ఉంటారమ్మా? నశించు జంతువులను పోలి ఉంటారు. ఘనత వహించావు కదా, ఘనత గొప్పతనాన్ని పొందుకున్నావు కదా, బుద్ధిహీనత ఎందుకు? బుద్ధిగా ఉండాలి. గొప్పవాళ్ళైనటువంటి అప్పుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత గొప్పగా ఎదిగావో నువ్వు అంత ఒదిగి ఉండాలి. ఎంత ఘనత వహించావో అంత జ్ఞానవంతుడిగా ఉండాలి. అర్థమైందా? అలాగున లేకపోతే కనుక నశించినటువంటి జంతువులను పోలి ఉంటావు. జంతువులు చచ్చిపోతే ఏం చేస్తారమ్మా? చక్కగా ఒక పాడి రెడీ చేసి చక్కగా సెంట్లు కొట్టి దాని మీద పడుకోబెట్టి ఊరంతా ఊరేగించుకుంటా బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళిపోయి గుంట తోవి అందులో పెట్టి పర్ఫ్యూమ్లు, పువ్వులు, స్వీట్లు, హాటు, చికెన్లు, మటన్లు అన్నీ దానికి వేసి పెట్టి మూసేస్తారు. అవునా? అంతేనా? ఇసిరి అవతలేస్తారు.
అన్నా కదా. మరి అంత ఘనత వహించి అంత గొప్పవాడుగా ఉండి బుద్ధి లేకపోతే ఉపయోగం ఏమనుందా? లేదు. కాబట్టి మనము ఘనత వహించని వారమే, మన ఘనత అవసరంలా. కానీ ఏమవసరం? బుద్ధి అవసరం, జ్ఞానం అవసరం, ఆలోచన అవసరం, నడిపింపు అవసరం. అర్థమైందమ్మా? సాత్వికత అవసరం, విధేయత అవసరం. ఈ యొక్క ఏ అయితే అవసరతలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకొని మనం ఉంటే కనుక నిత్యము వెలుగు చూసేవారుగా ఉంటాం, నిత్యము ఏలేవారుగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏలేవారుగా మనం ఉండాలని, ఆ విధముగా ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒక 5 నిమిషాలు అందరం వ్యక్తిగత ప్రార్థన